హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాది అరగంట. మీరు అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కన్నా ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కన్నా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అయితే కన్నా మీతో ఆ సంతోషాన్ని షేర్ చేసుకున్నాం అని చెప్పేసి ఇద్దరం కూర్చొని వీడియో తెచ్చాను షేర్ చేసుకోనికి. మొత్తానికి ఏంటంటే కన్నా ఈ నెలలో 2 శుభకార్యాలు జరగబోతున్నాయి. అంటే జరిగిపోయిన ఒక శుభకార్యం అయితే జరిగిపోయింది, కానీ ఏం చేస్తావు, తప్పదు కదా. సంవత్సరం చేస్తాం. నువ్వే అంటూ కదా ఇలాంక చీర కొనియాలని, అందుకే డల్ వచ్చింది. కవిత చెప్పాలి చీర అంటే గుర్తొచ్చింది. ఈ నెల 28 మా పెళ్లి రోజు అనమాట. అందుకు చీర గురించి అడిగింటే కొనిచ్చాలని చెప్పి ఏదో ఒక వీడియో ఈయన చెప్పేసి నేను చీరను కొని అని 11 నెలల సంసారం ఒక చీర కోసం వల్లాడుతుంది. 11 నెలల నుండి చేయింది. ఈ ఆగస్టు 28 నానే చేస్తానా ఇట్లా ఒక చీర కూడా కొనియలే. ఈ టాపిక్ అలా మాట్లాడుతుంటే అసలు విషయం మర్చిపోతాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయన ముద్దు పెట్టు మా ఆయన ఒక సినిమాలో నటించి ఈ రేపు 30 రిలీజ్ అవుతుందంట. ఆ సంతోషాన్ని కొంచెం బాగా పూనకంగా వచ్చింది అనమాట. ఈ సినిమా దగ్గర 2 నెలలు అవుతుంది మేము తీసి. అంటే ఇంకా అది ఇన్నాళ్ళకు మనకు బాహుబలి టైప్ లో విడుదలవుతుంది. దీంట్లో రెస్పాండ్ కూడా బాగా వచ్చినట్టుంది. ఎందుకంటే మంచి కంటెంట్, మంచి ఒక విషయాల టైంలో ఎట్లన్నారు జనాలు, వాళ్ళ కంటెంట్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, అట్లాంటి మంచి టీజర్ కూడా ఇచ్చాను చూడండి. దీంట్లో టీజర్ ఆల్రెడీ పెడతాను అన్నమాట. ఇప్పుడు ఓకే, అంటే ఆ పాతకాల మనుషులు ఎలా ఉన్నారో, ఎలా చేర్చన్నారో అంతా వీడియో. ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా టెక్నాలజీ మారిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నారు, VCR క్యాసెట్ పెట్టుకొని సినిమాలు తీసే రోజుల్లో ఆ రోజులు ఎట్లన్నారు అనే కాన్సెప్ట్ సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అద్భుతం రావడమే కాదు, యాక్టింగ్ ప్రాసెస్ కానీ దీంట్లో మెయిన్ చెప్పకూడదు, సరే చెప్పకూడదు, రిలీజ్ చేసినట్టు కానీ దాంట్లో నువ్వు హీరోవా, ఇలన్వా, లేకుంటే మధ్యవర్తివా, సైడుకా, ఏది నాకు అర్థం కాలేదు. చెప్పు బాబా. మధ్యవర్తి అంటే అర్థమైంది, ఏమన్నా అర్థమైంది? మధ్యవర్తి అంటే అర్థమైంది, పంచాయతీ మధ్యవర్తి అంటారు. నేను పంచాయతీ పోతాను సినిమా. దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్, నాకు లెంత్ క్యారెక్టర్ కావాలి సార్ అని చెప్పి అడిగినాను. ఫస్ట్ అయితే సార్ అయితే ఒకటే మాట అన్నాడు, డబ్బుల కోసం ఆశించే చుట్టూ అయితే సినిమాలో ఏదో క్యారెక్టర్ వచ్చారమ్మా, వచ్చుతాయని దాంట్లో పెద్దగా మేము చూపించడం రైటింగ్లో లేచిపోతారో కూడా తెలియదు, మీకు డబ్బులు అయితే ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. నేనేమన్నా అంటే ఒకటే ఆలోచన చేసి, నేను కానీ మా ఫ్రెండ్ లింగ కానీ ఒకటే చెప్పుకున్నా, మనకు ఫస్ట్ సినిమా డబ్బులు లేకుండా బాధలే సార్, మాకు ఫుడ్ బెడ్, మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ ఉంటుంది మా ఖర్చులు ఓకే అని చెప్పేసినాడు. సరే ఓకే అని చెప్పేసినాం, మేము కూడా రెడీ అయినాం. ఆయన కూడా ఓకే అన్నాడు. మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. నాకు బాగా డైలాగులు బాగానే ఉన్నాయి, లింగా కూడా డైలాగులు ఉన్నాయి. అంటే వచ్చేసి మంచి ఫైట్ సీన్ ఉంది మా ముగ్గురికి, హీరోకు నాకు మన బ్యాచ్ ఫైట్ సీన్ ఉంది. అంటే దాంట్లో కొట్టారు బా రక్తాలు గారి అది కొట్టింటే పుత్తూరు పోయి కట్లు కట్టించి సార్ నన్ను అంతా బాగు చేసి నెల పెట్టుకొని ఇచ్చినాడు. ఏం తలకాయ ఇదేంటా అనమాట. ఇలాంటి కొడతారు కదా, ఏ పొద్దున్నంత కొట్టినాడు అయ్యేటట్టు అని చెప్పేసి మామూలు ఫైట్ సీన్ అయితే కానీ సినిమాలో కట్ట చూపించారు. ఆల్రెడీ నేను షూటింగ్ చేసినది కూడా ఈ మా వాళ్ళగడ్డలో ఆడ ఫైట్ చేసే సీన్లు కూడా నేను ఆల్రెడీ పెట్టి చూసినాను. మీరు ఎంత లోపలికి వేసి వచ్చింది వీడియో ఉంది, కన్ఫర్మ్ గా బ్రహ్మాండంగా ఉంది ఫైట్ సీన్. ఇది 4 ఏళ్ల పంట అనమాట. 4 ఏళ్ల 2 నెలలే అయ్యా సార్. బర్తగానికి ఇప్పుడు 5 ఏళ్ళు సార్. బర్తగాడి సంవత్సరం పిల్లనప్పుడు పోయినావు నువ్వు, అంటే సంవత్సరం పిల్లనప్పుడు ఇప్పుడు రాలేదు. అప్పుడు ఆడిషన్స్ పోయినాక షూటింగ్ మళ్ళీ మొదలయ్యి ఇది ప్రాసెస్ ఉంది. ఎవరిని మంచి సార్ అంటే ఇప్పుడు నేను గొద్దా ప్రశ్న చెప్పుకొని కరెక్ట్ గా 3వ సంవత్సరం పడింది. సరే ఏదో లేబ్బా 4 ఏళ్ళే కానీ దాన్నే ఉంది. మా బాబు నన్ను పని నాకు బాగా మెదుడు దండి. మొత్తానికి అయితే బ్రహ్మాండంగా సినిమా దీనికి అద్భుతంగా ఉంటుంది. మన వాళ్ళు ఖచ్చితంగా రావాలా, చూడాలా కన్ఫర్మ్ గా. నాకు కొంచెం వదిలేను, ఎందుకంటే ఒక పెద్ద స్క్రీన్ మీద అంటే యూట్యూబ్లో మచ్చ చేసినాను చూసినాను, మీకు తెలుసు అది ఆల్రెడీ. ఇప్పుడు రాజు అలగడత కానీ, మన సురేంద్ర విలేజ్ పోస్టర్ కానీ ఇవెల్లా ఛానల్ చూసినాను. నన్ను చాలా యూట్యూబ్లలో షార్ట్ ఫిలింలు చాలా తీసినాడు ఫ్రెండ్స్, కానీ ఏ దాంట్లో మేమైతే డబ్బులు ఆశేలా, ఎందుకంటే క్యారెక్టర్ ఉంటే కన్నా మా యూట్యూబ్ ఛానల్ అట్లనే డెవలప్ అవుతాయి అనుకున్నాము. కానీ ఎందుకు మావి కొంచెం నిలబడిపోయినాయి. ఎప్పటికైనా కూడా యూనివర్స్ ఏదో ఒక రోజు టైం పెడతారు, ఆ రోజు కోసం ఎదురు చూడాలి. కానీ మనకు కావాలని బుడిగ్గిర దించినాం అనుకో, అది ఏ టైంకి ఏమొచ్చా మనకు తెలియలే. మొత్తానికి అయితే కన్నా ఇరిసపెట్టకుండా మా యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అయితే కానీ బాగానే పోతుంది. దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లోకి వచ్చే కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసినంత ఫేమస్ దీంట్లో చూసినాక హ్యాపీగా మీకు మంచి వీడియోలు ఇచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి దీనిక బ్రహ్మాండంగా ఏ వీడియోలు తీసినాం, ఏ వీడియోని తీసినాం వివరం చెప్పేంత
క్యాలెండర్ ఇస్తాం పర్వాలేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మాత్రం మాకు భలే ఫాలో చేసాం. మా దగ్గర 2 ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లు, 2 దానిలో దొబ్బిపోతుంది. నేనే కొంచెం అప్పుడప్పుడు ఎడంగా కానొచ్చు అనమాట, ఎందుకంటే కెమెరా పడుతుంది, మన కెమెరా లేదు. సరే మొత్తానికి ఏదేమైతేనే మన సినిమా రిలీజు ఆగస్టు 30 మతికి పెట్టుకోండి. ఆగస్టు 30 కాదు ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి మీకైతే. నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో రవితేజ్ అన్న సినిమాకి తీసుకుపోయినా నన్ను. మొన్న ప్రభాస్ అనేది పడింది కదా, అప్పుడు నిర్ణయించుకుని నేను సినిమా కన్నా దొరక కొత్తదంట బాబా అని అడిగితే, నా సినిమా రిలీజ్ అయ్యాక యా సినిమాకు తీసుకుపోండి నన్ను సీతయ్య మధ్య శబ్దం చేశాను. చూపించిన ఏం సినిమాలంటే మనకి లేదు, అది నాగార్జున సినిమా ఏనాడో అదేది రాజు ఏదోలే బంగారాజు అది చూపించిన, రవితేజ చూపించిన. రవితేజ అంటే కొత్తగా పెళ్ళైన స్టార్టింగ్ లోనే. ఇంకొకటి మిడిల్ క్లాస్ అబ్బాయి చూపించినాము. ఎలా నరసింహారెడ్డి కూడా చూసిలే, ఏడ చూసినావా? ఏదో చూసినాం ఇలా దాంట్లో సెల్లులో చూపించినావులే. అది ఇంకోటి ఇది చిరంజీవి కొడుకు ఏది తాంచరండి, దాంట్లో పాట రేగి పండు ఉంది చూడు. ఓ ఇదే రంగస్థలం మేము కలిసి చేసిన సినిమాలబ్బా. మేము సినిమాలు ఎంత ఎగేసుకుని చూడలే, 11 నెలలకు 4 సినిమాలు 5 సినిమాలు చూసాం. ఇంకా నేనేమనుకున్నా అంటే నేనే ఖచ్చితంగా నన్ను వీరకు తీసుకోలేదు, ఇలా తీసుకున్నారు. కానీ మన సినిమా వచ్చిన వరకు ఇంకెక్కడ పోయేది లేదని చెప్పేసి మొత్తానికి అయితే సినిమా రన్నింగ్. ఆ సినిమా రిలీజ్ కావాలి, నేను సినిమా హాల్ పోవాలి. ఆ సినిమానే కాక ఇంకా కొన్ని పండగలకు ఆ సినిమానే నాకు తలిబొట్టు కడతాదిలే. నేనేంటి తెలుసా, మురారి సినిమా రీ రిలీజ్ కి వచ్చేసి దాంట్లోనే పెళ్లి చేసుకున్నానంట. పాట వచ్చినప్పుడు సీన్ ఉంది లేదు, మంచి సీన్, చాలా పబ్లిక్ అయింది అది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి తినక సరే కొంచెం తక్కువ ఉంది అంటే ఏముంది, ఇప్పుడు ఎంత 17 ఆదరించుతారని నన్ను చూచారని నాకెంతో సంతోషించారు కదా. నాకు ఇన్స్టాగ్రామ్ లో చూడు, నీకంటే లావు అవుతాను, నాకంటే లావు కావకమే ఇబ్బంది పడతాం. నేను లావు కాదులే కానీ మొత్తానికి అయితే ఫ్రెండ్స్ మా ఆయనకి సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిన్న తెలిసి వీడియో వద్దులే అనుకునే ఫ్రెండ్స్. ఎందుకంటే 2 రోజులు ముందు చూద్దాం అనుకుంటే మాధవ్ పెట్టుకున్నాం. 2 రోజులు కాబట్టి 6 రోజులు పెట్టుకుందాం. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మనకి మన ఛానల్ మనం రోజులు పెట్టుకునే చూద్దాం కదా అని చెప్పేసి ఛానల్ అంతా డబ్బు కొట్టుకుందంట. ఇన్స్టాగ్రామ్ లో చెప్పింది, దీంట్లో చెప్తాను ఏం కానీ. మొత్తానికి అయితే ఈ రోజు వీడియో ఇదే. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ ని ఫాలో చేయండి. కొంచెం గ్రోత్ లేపండి బా, డబ్బు అంటే ఛానల్ పెంచండి కొంచెం అని. గ్రోత్ లేకపోతే యా గ్రోత్ అంటే సరే. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాయ్.